బిగ్ బాస్ చూస్తుంటారా? రాను రాను బిగ్ బాస్ బాయ్స్ హాస్టల్ తయారైపోయింది. అది దాన్ని చూస్తాం ఇంకా పొద్దుగులు. ఆ నాగార్జున గారికి మన హైపరాది చెప్పినట్టు ఆయనకు లేడీస్ అంటే నచ్చదని మనోడిని అందరినీ తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ విషయాల గడ్డాలు ఎవరికొని చూడాలి? అరే బిగ్ బాస్ అంటే ఒక మొగోడు చూసే సీరియల్ అబ్బా, అది అర్థమైందా? మొగోడు తల ఎత్తుకొని రిమోట్ పట్టుకొని ఆన్ చేసే ఏకైక సీరియల్ ఏదంటే బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్లో ఆ మీసాలు గడ్డాలు ఎవరిపోతుంది చూడాలి? మీరు దాన్ని అడగడం దానికంటే బాయ్స్ హాస్టల్లో పోయి కూర్చుంటే మందు చిందు దొరుకుతుంది. అర్థమైందా? బిగ్ బాస్ చూస్తే ఏం దొరుకుతుంది? నాకైతే ఈ సీజన్ మరి ఘోరంగా అనిపిస్తుంది. కూడా అమ్మాయిలు అంటున్నారు, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా. ఆర్టీవీ అమ్మాయిలు రావాలంటాడు, అర్థమైందా? నేను కూడా బిగ్ బాస్ లో అమ్మాయి ఉండాలని చెప్తున్నాను. ఆయన బిగ్ బాస్ లో అమ్మాయిలు తీసుకుంటూ పోతే బాయ్స్ హాస్టల్ కాకుండా ఇంకేందో చెప్పు, నువ్వే చెప్పు. ఆ బాయ్స్ ని కూడా లేడీస్ చూస్తారా చెప్పు? లేడీస్ కూడా చూస్తున్నారు కదా. ఆ బాయ్స్ ముఖాలని లేడీస్ చూస్తారా? చూడరు. అమ్మాయిలు ఉంటేనే కాస్త ఇది ఉంటుంది, రంగు మంగు, కొద్దిగా మేకప్ పాలు వేసుకుంటారు, కొద్దిగా మేకప్ మేము ఇట్లా తీసి ఇట్లా చూడిస్తే ఇదమ్మా నీ మేకప్ అంటే అప్పుడు అది బిగ్ బాస్ కి అట్లా 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 అయిపోయి వెళ్ళిపోతుంది. అంటే బాయ్స్ కి అంత వాల్యూ లేకుండా బాయ్స్ అంత పెద్ద ప్రశ్నలు అడుగుతా, నాకు అర్థం కాదు. లేదయ్యా, దర్ ఇస్ నో బాయ్స్ ఆఫ్టర్ 2020 బాయ్స్ లేడు, మొగాడు లేడు, చచ్చిపోతుంది. నీకు తెలియట్లా? ఆ బాధ్యతలు ఈ బాధ్యతలు ఈ రెండు భుజాలు మోయలేకపోతున్నాడు. అలాంటిది ఇంకా మళ్ళీ బిగ్ బాస్ లో అదే బాయ్స్ అంటే బాయ్స్ లేకుండా లేడీస్ అంటే చూస్తాను అంతే కదా. మొగాడంటే ఎటువంటి మొగాడని నీ ఉద్దేశం? అందుకే రైతుకాన్ని తీసుకొచ్చింది రిటర్న్. ఎవరా నేనే మగాడంటే నీ ఉద్దేశం ఎటువంటి మగాడని? అంటే మొలదారం కట్టిన వాళ్ళు మా మగాళ్ళ, మొలదారం కట్టదు మగాళ్ళు కాదా? మగాడికి రెండు అర్థాలు ఉంటాయి. ఆ అర్థంలో ఏ రకమైన మగాడు మగాళ్ళని ఇంత కంచిపరచడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇది మీరు ఖండిస్తున్నాం. మీరు కూడా హావాభావాలు పాలకోవాలు ఏమైనా దెబ్బతిన్నాయా? దెబ్బతింటే చెప్పండి, దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను ఏమైనా సరే. మనోభావాలు ఏమైనా అడ్జస్ట్ చెప్పండి, అడ్జస్ట్ చేసుకుందాం. మాట విషయం అంటే మీకు అంత పెద్ద బిగ్ బాస్ ని ఎటకారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎటకారంగా మాట్లాడలేదే, హాస్యంగా మాట్లాడావా? అంటే బిగ్ బాస్ లో లేడీస్ ఉంటారని చూస్తారు, లేడీస్ లేదా చూడంటున్నారు అంతే కదా. ఆస్కార్ పర్ఫార్మెన్స్ కాదు ఆయన, ఏదో ఒక ప్రశ్న. నేను ఏదో మాట వరుసకి అన్నా, బిగ్ బాస్ కాదు, బాస్ హాస్టల్ లాగా ఉంది. మగాళ్ళకి వాల్యూ లేదంటే చెప్తున్నాం మేము. కాదు, మీరు ఒక మగాడే కదా. రామ్ గోపాల్ ఎట్లా మాట్లాడతారండి? ఎవరు మగాళ్ళు లేరంటారు. నేను మగాడిగా ఖండించాను, మేము అది ఖండిస్తున్నాం. ఇది వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు, నేను స్టార్ట్ చేస్తే సస్తా. మగాళ్ళంటే అంత చీప్ కనబడుతున్నారా? మగాళ్ళకి వాల్యూ లేదా? ప్రశ్న అడుగుతున్నా, జవాబు చెప్పండి. కోతిలా చూస్తే పని అవ్వదు ఇక్కడ, చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఏమైనా చెప్పినా అనుకో, మళ్ళీ దానికి రబ్బర్ బ్యాండ్ తీసేది ఇట్లా సాగుతుంది. బిగ్ బాస్ సీరియల్ లాగా ఇట్లా సాగుతుంది కాదు, నిన్ను సాగదీస్తారు. అంటే మగాళ్ళకి వాల్యూ లేదా అంటారు అంతే కదా. నేను అలా అనలేదే. నేను ఏమన్నా బిగ్ బాస్ రాను బాయ్స్ హాస్టల్ లో తయారైపోతుంది అంటే బాయ్స్ అంత పెద్ద కదా. బాయ్స్ హాస్టల్ అంటే బాయ్స్ హాస్టల్ అమ్మాయిలు బాయ్స్ సినిమా వచ్చినప్పుడు బిగ్ బాస్ లేదు కాబట్టి సినిమా హిట్ అయింది. అది తెలియట్లా. అంటే మీకు యాంకర్ కూడా నాగార్జున కూడా వద్దంటారు అంతే కదా. ఇప్పుడు బాయ్స్ వద్దంటారు కదా మీరు. నేను మన్మధుడు వద్దని అనలేదే, బాయ్స్ వద్దని చెప్పిన. మన్మధుడు వద్దని నేను అనలేదే. మన్మధుడు ఉన్నాడు కాబట్టి అర్థమైందే. మన్మధుడు ఉన్నాడు కాబట్టి లేడీస్ ని పక్కకి తీసి నా బాయ్స్ ని పెడతా ఉన్నాడు. సో నేను నాగార్జున గారిని అంటే మగాళ్ళకి ఎటువంటి స్కీమ్లు ఏం పెట్టట్లేదు కాబట్టి మగాళ్ళు వద్దు, ఆడవాళ్ళు కరెక్ట్ అంటున్నారు మీరు అంతే కదా. ఎట్లా మాట్లాడతారండి? నోటి తూల ఎక్కువై ఏదో మాట వరుసకి బీపీకి టైమింగ్ వస్తుంది కదా అని చెప్పి బిగ్ బాస్ కి భాష ఇంత నోటి దూల ఎక్కువైతే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని మీరు ఇట్లా మీడియా దగ్గర వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీడియా ఏ మీడియా? సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా ప్రశ్న. సోషల్ మీడియా అందుకే అంటారు మా జనాలు, సోషల్ మీడియా సోషల్ డ్రింకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టీవీలో ఎవరో చూడట్లేదండి, అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. అర్థమైందా? మీరు సోషల్ మీడియా అంత చీప్ గా తీసేస్తున్నారు. మీరు సోషల్ మీడియాకి వాల్యూ లేదా? ఆయన పక్కన ఆయన చూడండి, ఆయన ఫేమస్ అవడం కారణం సోషల్ మీడియానే. తాతగారు మగాళ్ళకి వాల్యూ లేదంట, మగాళ్ళు పనికిరారంట. మీరు చెప్పండి. అన్ని మూసుకుంటున్నా బ్రో, నా వల్ల కాదు నాయన. బిగ్ బాస్ లో మగ పురుగులు ఉన్నారంట, ఆడ పురుగులు ఉన్నారంట, మగాళ్ళు ఉండకూడదంట. 1 సెకండ్
నీ పేరు కాలా భాష I am here. ఆ పిలా భాష నువ్వు ఎవడికైనా కానీ నేను ఎవడికి భయపడను. మగాడుకుని చెప్పు ఒకసారి. అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ లేకపోతే జరుగు. నేను బిగ్ బాస్ లో చూడండి అంటే వాళ్ళు మగాడు ఎందుకు వస్తారు ఇద్దరా ఒంటరి దుప్పలికి మనం నువ్వు జోకర్ గాలం కావు. నేను ఎటువంటి నీకు తెలవాలా సీఎం గానే తీసి నాకు నువ్వు 2 ప్లేట్లు పెట్టినావు కదా, నేను 4 ప్లేట్లు పెట్టినా. నువ్వు పెట్టలేవు, నిజాము నీకు పెట్టలేవు. నీ బాడీ వెయిట్ సుమారు 40 కిలోలు, నా బాడీ వెయిట్ సుమారు 70 కేజీలు. నాది 36. జరుగు కాక చెప్తున్నాడు. నీ అబ్బో భయపడుతుంది అట్లా కొడతా. అది చచ్చిపోయింది అది. ఆ? ఆ? అది ఎందువల్ల? 4 బ్లేడ్లు పెట్టుకుని మా బామ్మడిని కొడతామని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. నీ దగ్గర అంత దమ్ముడా? నిజం బా, నిజం. తాతగారు మ్యాటర్ ని తప్పుగా మాట్లాడండి. బిగ్ బాస్ తప్పుగా పట్టిస్తున్నారు కదా? తప్పుగా పెట్టిస్తున్నారు. బిగ్ బాస్ లా Eliminate సార్, eliminate చేయండి సార్. మగాడు ఉండకూడదంట. మగాడికి వాల్యూ లేదా అండి? ఓ బతీసి. అనేది ఎవరు? బిగ్ బాస్ చూసిండా ఎప్పుడైనా? చూసినట్టు ఆయన లేడీస్ లేదా నేను చూడండి బిగ్ బాస్. ఏందండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆయన లేదా రామగోపాల్ అనుకుంటున్నాడా? అట్లాగా జ్యోతిలక్ష్మి చచ్చిపోయింది, దాన్ని పట్టుకురావాలా? ఎవరు జ్యోతిలక్ష్మి? అసలు ఎక్కడా ఎవడా ఉంటా? దాని తల్లి నిఖరస్సుగా ఉంది. నాకంటే నేను షార్ట్ కి తని 62 ఏళ్ళ వయసులో సార్ చెప్పండి దీని గురించి చెప్పండి. మీరు చెప్పి వెళ్ళండి ఇక్కడ నుంచి. సర్లే విన్నర్ ఎవరైతే చెప్పండి. మీరు ఎక్స్ప్రెషన్ మార్చండి ఫస్ట్. మీరు దీని గురించి చెప్పి వెళ్ళండి. అన్న సీరియల్ రియాక్షన్స్ వద్దు, రివ్యూ కావాలి. ఫస్ట్ చెప్పు. రెడ్ వచ్చే కంటెంట్ డిస్టర్బ్ అయింది. మీరు మా గొప్ప మగాలని చెప్పి మీరు వెళ్ళండి, అంతే. అర్థమైందా? మీరు ఒక మగాడే కదా. Yes, నేను మగాడే, మీరు మగాడే, అంతా మగాడే. అర్థమైందా? ఓకేనా? ఓకే. కానీ మగాళ్ళకి వాల్యూ లేదంటున్నావు. ఎట్లా వాల్యూ లేకుండా? అడిగి ప్రతి మగాడనక కదా, ప్రతి మగాడనక కదా ఒక ఆడది ఉండేది. ఆడదాని మూడ మగాడు ఉంటాడు కదా, మరి ఎట్లా క్యాజువల్ డైలాగ్ సార్. మీ ఇప్పుడు లేకపోతే మేము తెచ్చి పెట్టాలంటే క్యాజువాలిటీ డైలాగ్ ఫస్ట్ कुछ भी नहीं हुआ बिग बॉस में मेरा ना कहते క్యాజువాలిటీ డైలాగ్ హాస్పిటల్ కి సారీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. మీరు రేపు సోషల్ మీడియాలో మీ గురించి ఒక ర్యాలీ దిగబోతున్నాం.